నమస్కారం. రామాయణ కథ చెప్పుకుంటున్నాం. లవకుశులు అయోధ్య నగరంలో శ్రీరాముల వారి సన్నిధిలోనే ఈ రామాయణ కథాగానాన్ని మొదలుపెట్టారు. కథాక్రమం ఎలాంటిదో మొదలు చెప్పుకుంటున్నాం అన్నమాట. ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. ఈ భూమండలం మొత్తాన్ని పూర్వం మను అనే చక్రవర్తి పరిపాలించేవాడు. మను చక్రవర్తి. ఆయన వంశీయుడైన సగరుడు అనే చక్రవర్తి సగర చక్రవర్తి యొక్క 60,000 మంది కుమారులు సువిశాలము అగాధము అయినటువంటి సాగరాన్ని తవ్వారు వాళ్ళు. సగరుని చేత అంటే అతని కుమారుల చేత తవ్వించబడింది కాబట్టి సాగరము అని పేరు వచ్చిందట దానికి. ఈ మహామహిమాత్ముడైనటువంటి ఇక్ష్వాకు చక్రవర్తి కూడా ఈ వంశంలోనే జన్మించాడు. అందుకని మనం చూడండి రాముల వారి పాటలు ఇక్ష్వాకు కులతిలక అని చెప్పుకుంటాం. ఇక్ష్వాకు అనే ఒక చాలా గొప్ప రాజుగారు అనమాట. ఆయన కూడా ఈ వంశంలోనే జన్మించాడు. అప్పటి నుంచి ఈ సగర వంశమే ఇక్ష్వాకు వంశంగా ప్రసిద్ధికెక్కింది. అయితే ఇలాంటి మహాత్ములు జన్మించిన ఈ వంశంలోనే శ్రీరాముడు కూడా జన్మించాడు. ఈ రామకథ తెలిపేటువంటి ఈ రామాయణం, రాముల వారి చరిత్రను తెలిపేటువంటి రామాయణం ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలని ప్రతిపాదిస్తోంది. అయితే ఏం చెప్తున్నారు? సరయూ నది తీరాన కలిగినటువంటి కోసల రాజ్యం ధనధాన్యాలతోటి సర్వ సంపదలతోటి సమృద్ధికరంగా ఉండేదట. అయితే అక్కడ దేశ ప్రజలు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు ఎప్పుడు. అయోధ్య నగరం ఈ రాజ్యానికి రాజధానిగా ఉండేది. అయోధ్య నగర వర్ణన చాలా పరమోత్కృష్టమైందండి. ఆ నగరాన్ని ఎలా నిర్మించాలి, మహానగర నిర్మాణానికి ఇలాంటి ఐడియాలు తీసుకునేవాళ్ళట తర్వాత కాలంలో. ఏం చెప్తున్నారంటే సకల జగత్తుకి ప్రభు అయినటువంటి మను చక్రవర్తి ఆ మహానగరాన్ని స్వయంగా నిర్మించాడు. మహానగరం ఎలా ఉండేదట? 12 యోజనాల పొడవు, 3 యోజనాల వెడల్పు కలిగి ఉంది. యోజనము అనగానే మనం మాట్లాడుకునే లెక్క కాదు కదా. ఒక యోజనము అంటే 3 మైళ్ళు. యోజనం అంటే 3 మైళ్ళు. ఈ 3 మైళ్ళు అంటే ఒక మైలు 1600 మీటర్ల పొడవు ఉంటుంది. కిలోమీటర్న్నర కంటే కొంచెం ఎక్కువ. అలాంటివి 3 అంటే ఎంతైంది? 1600 మీటర్లు అంటే 3 16లు 300, 3 6ల 18 అంతే కదా. అప్పుడు ఎంతైంది? 4.8 4 కిలోమీటర్ల 800 మీటర్లు ఒక ఇదన్నమాట యోజనం. అలాంటి 12 యోజనాల పొడుగు, 3 యోజనాల వెడల్పు కలిగి ఉంది. అయితే ఈ కోటకి 4 పక్కల 4 మూలల్లోనూ విశాలమైన రాజమార్గాలు నిర్మించబడ్డాయట. ఈ మార్గాలన్నిటినీ చల్లటి నీళ్లతో తడుపుతూ పువ్వులు చల్లుతూ ఉండేవాళ్ళట. రాజమార్గాలు నీళ్లతో తడుపుతుండేవాళ్ళు, దుమ్ము రేగకుండా. రథాలు అవి తిరిగేవి, గుర్రాలు, ఏనుగులు, పదాతి దళాలు తిరిగేవి. దుమ్ము రేగిపోకుండా ఎప్పటికప్పుడు నీళ్లు చల్లి విసుగు పుట్టకుండా పువ్వులు చల్లుతుండేవాళ్ళు చక్కని సుగంధం రావడానికి. ఈ అయోధ్య నగరం శత్రు దుర్భేద్యమై చుట్టూత ఎత్తైన పెద్ద పెద్ద ప్రహరీ గోడలు. అయోధ్య అంటే జయింపరానిది అని అర్థం. చుట్టూత కోట గోడలు నిర్మింపబడి ఉన్నాయి. ఎల్లవేళలా సాయుధులైన సైనికులు కాపలా ఉండేవాళ్ళు. ప్రహరీ గోడకి బయట చాలా పెద్దది, సువిశాలంగా అగాధమైన అంటే బాగా లోతైనటువంటి అగడ్తలు, కందకాలు తవ్వి దాని నిండా నీరు నింపి ఉంచేవాళ్ళు. అంటే కోట గోడ దగ్గర కూడా ఎవరు రాకూడదనమాట. రాకుండా బాగా ముందుకి మనం పాత సినిమాల్లో వాటిల్లో కనపడుతుంటాయి చూడండి. ఇవాళ రేపు చూసిన సినిమాల్లో కూడా కొన్ని ఉన్నాయి. ముందుకి ఉంటుంది. గోడని ఈజీగా అప్రోచ్ అవ్వలేరనమాట. తలుపుని కూడా అప్రోచ్ కాలేరు. ఈ తలుపు తీస్తేనే ఈ అగడ్తని మీదకి ఆ తలుపు వస్తుంది. లోపలికి నడిచి రాగలుగుతారు. తలుపు తీయకపోతే ఈ కోట గోడలు దాన్ని ముట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. అలా ఉండేది. ఈ నగరం అంతా చదునైన నేల మీద చక్కగా చేసి సొగసైన భవనాలు నిర్మింపబడి ఉండేవిట. జనులు చక్కగా వరిబియ్యం లాంటి మృదువైన చక్కని రుచికరమైన ఆహారాలు తింటూ ఉండేవాళ్ళు. అంటే అవన్నీ పండేవన్నమాట. నగరంలోని బావుల్లో చెరుకు రసంతో సమానమైన తీయటి నీరుండేదట. అక్కడి నుంచి ఇవి ఎలా ఉంటాయంటే సర్వకాల సర్వావస్థల్లోనూ సంతోష సల్లాపాలతోటి ఉండేవాళ్ళట. నగరంలో ఎప్పుడు వీణా, దుందుపి వంటి మంగళ వాయిద్యాలు ఎప్పుడు వినపడుతుండేవి. ప్రజలు సంతోషంగా సల్లాపంగా ఉండేవాళ్ళు అనమాట. ఈ నగరంలో మహావీరులు, యోధులు నివసిస్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఎంతటి వీరులైనా కూడా వాళ్ళు పరమ ధర్మపరులు. యోధుడు అంటే ఎప్పుడు కత్తి కటార్లు తిప్పుతాడని కాదు. అవసరమైతేనే ఆ పని చేస్తారు. లేకపోతే వాళ్ళ ధర్మం వాళ్ళతో ఉంటుంది. వాళ్ళ యోధత్వం అంటే వాళ్ళ తలకు శౌర్యము, పరాక్రమము వాళ్ళతోటి ఉంటాయి. అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. అక్కడి నుంచి వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఒంటరిగా ఉన్నవాడిని కానీ, వెన్ను చూపించి పారిపోయేవాడిని కానీ ఎప్పుడు కొట్టేవాళ్ళు కాదట. ఆ రాజ్యపు ప్రజలు జనులని బాధించే పులులు, సింహాలని ఒంటి చేత్తోటి కానీ లేదా బాణాలతోటి కానీ ఎదిరించి చంపేవారు. ఏదైనా జంతువు వస్తే ఏం పర్వాలా, ఒంటి చేత్తో పోరాడి చంపేసేయగలరు. లేదా దూరంగా ఉన్నదాన్ని బాణాలతో కొట్టేవారు.
అంత పరాక్రమశాలులని చెప్తున్నారనమాట. తర్వాత మహానగరం అంతా ఉద్యానవనాలు, మామిడి మొదలైనటువంటి పళ్ళ తోటలతో, పూదోటలతోటి నిండి ఉండేది. నవరత్న ఖచ్చితంగా ఉండేటువంటి పెద్ద పెద్ద భవనాల్ని మహాశిల్పులు ఎంతమందో నిర్మించారట. ఎంత వెతికినా ఇందులో ఒక వాస్తు దోషం కానీ, ఒక వంకర టింకర్లు కానీ లేవు. మహాద్భుతమైన ప్లాన్డ్ టౌన్ లేదా ప్లాన్డ్ సిటీ అని చెప్పాలి. చక్కటి కొలతలతోటి నిర్మింపబడిన మహానగరం అయోధ్య నగరం. అయితే అటువంటి అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు. దశరథ మహారాజు ఇక్ష్వాకు రాజులలో అగ్రగణ్యుడు. చాలామంది ఉన్నారు ఈయనకు ముందు. రఘువంశం గనక చదివితే మనకి నేను ముందు ఎంతమంది రాజులు ఉన్నారు, దిలీప మహారాజు, ఆయన కుమారుడు రఘు మహారాజు, అజమహారాజు, వాళ్ళందరి పేర్లు తెలుస్తాయి. అయితే రామాయణం రాముల వారి చరిత్ర కాబట్టి ఆయన తండ్రిని గురించే చెప్పబడింది. ముందు వంశవర్ణన కొద్దిగా తేలిగ్గా చెప్పేశారనమాట. శత్రుభయంకరుడు, అతిరథుడు, పండిత పక్షపాతి, విశాల దృక్పథాలు, అపారమైన దూరదృష్టి కలిగిన వాడు, మహా తేజోవంతుడట. ఈ అయోధ్య నగరంలో నివసించే ప్రజలే కాక అయోధ్య నగరానికి బయట ఉండే జానపదులు కూడా దశరథ మహారాజు అంటే అత్యంత ప్రీతిగా ఉండేవారు. రాజు అంటే అపరిమితమైన ప్రేమగా ఉండేదట ప్రజలకి. అయితే ఈయన ఎన్నో యాగాలు చేసేవాడు, ఎందరో బ్రాహ్మణులకి దానాలు ఇచ్చేవాడు. ఇటు రాజులని అటు ఋషులని అందరినీ తన తాలూకు సత్ప్రవర్తనతోటి ఆకట్టుకునేవాడు. అభిమానంతో సర్వజనులు ప్రజలు కూడా ఆయన పట్ల అత్యంత ప్రీతితోటి ఉండేవాళ్ళు. అంటే మిత్ర సంపద కలిగిన వాడని చెప్పాలి. సంపదలు ఉన్నాయి, దాంతోపాటు ప్రీతి, మిత్రప్రీతి అంటే వాళ్ళ స్నేహితులు ఎక్కువగా ఉండేవాళ్ళు. మన మీద ప్రీతి కలిగి ఉన్నారంటే వాళ్ళు మన మిత్రులని కదా అర్థం. అయితే ఈయన చాలా సంపద కలిగిన వాడు. తర్వాత జితేంద్రియుడని, ఇంద్రుడు అమరావతిని పాలించినట్టుగా ఈ అయోధ్య నగరాన్ని పరిపాలించేవాడట. వీళ్ళంతా ధర్మపరులు, తమకున్న దాంట్లో సంతోషపడేవాళ్ళు, సర్వశాస్త్రాలు పారంగతులుగా ఉండేవాళ్ళు. సర్వశాస్త్ర పారంగతులు అంటే అయోధ్య నగరంలో అవిద్య లేదు, నిరక్షరాస్యులు వాళ్ళు కాదు, అన్ని జాతుల వాళ్ళు చక్కగా చదువుకునే వాళ్ళు, విద్యాభ్యాసం చేసేవాళ్ళు. తర్వాత ఆ ఊళ్ళోట ఎలా ఉండేవారంటే లోభి కానీ, కాముకుడు కానీ, విద్యావిహీనుడు కానీ, నాస్తికుడు కానీ కాగడా వేసి వెతికినా కనిపించేవాళ్ళు కాదు. అంత ఉత్తమ గుణాలున్న పురజనులు కూడా ఉండేవాళ్ళు అనమాట. స్త్రీలు పురుషులు ధర్మపరులు, ఇంద్రియ నిగ్రహం కలవారు, పవిత్ర భావాలు ఉండేవారు. ఆ ఊళ్ళో బంగారం ధరించని వాళ్ళు కానీ, భోగభాగ్యాలు అనుభవించని వాళ్ళు కానీ, పూలమాలలు ధరించని వాళ్ళు కానీ, చందన తాంబూలాదులు సేవించకండి అంటే చందనం ఒంటికి రాసుకోవటము, తాంబూలం నోట్లో సేవించడం చేయని వాళ్ళు కానీ ఉండేవాళ్లే కాదు. అందరూ సుఖ సంతోషాలతోటి హాయిగా ఉండేవాళ్ళు అనమాట. అయోధ్యలో అందరూ అగ్నిహోత్రం చేసేవాళ్ళు, నిత్యాగ్నిహోత్రులు. యాగాలు చేయటంలో ఉత్సాహం చూపించేవాళ్ళు. బ్రాహ్మలందరూ వేదాధ్యయనం చేస్తూ నిత్యకర్మల్ని ఆచరించేవాళ్ళు. దానాలు స్వీకరించడంలో ఆసక్తి లేదు వాళ్ళకి. దానం విడిగా తీసుకోరు, రాజుగారు ఇచ్చినప్పుడు తీసుకోవటమే తప్పిస్తే రాజే బ్రాహ్మణ పోషకుడుగా ఉండేవాడు తప్ప ఇతరత్రా దానాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ నిత్యానుష్ఠానమే, కర్మలు నిర్వహించుకోవటమే. దానివల్లే రాజుకి మేలు జరుగుతుంది, దేశానికి మేలు జరుగుతుంది, భూమి సస్యశ్యామలంగా ఉంటుంది. బ్రాహ్మణుడి నిత్య కర్తవ్యం అదే ఆ రోజుల్లో. ఆ ప్రకారమే ఉండేవాళ్ళు. అయితే రాజభక్తి లేని వాళ్ళు కనపడే వాళ్లే కాదు, అందరూ రాజభక్తులేనట. అయోధ్యలో అందరూ దైవభక్తి కలిగిన వాళ్ళు, ఉదారులు, కృతజ్ఞులు, శూరులు, ఎన్ని గుణాలు చెప్తారోనండి. అందరూ మంచి వాళ్ళే. ఒక్కళ్ళు కూడా ఈ కళ్యాణ గుణాలు లేనివాడు, ఉత్తమ గుణాలు లేనివాడు, వీడేమిటి ఇలా ఉన్నాడు లాంటి భావన కలిగించే వాళ్ళు ఎవ్వరూ లేరట. ఈ రకంగా ఈయన అన్ని విషయాల్లోనూ అంటే రాజుని బట్టి కదండి ప్రజలు. రాజు సరైన వాడైతే ప్రజలు సరైన వాళ్ళుగా ఉంటారు. సరిగా లేని వాళ్ళని రాజు సరిచేస్తాడు. ఒకడు దొంగతనం చేస్తే రాజు వాడికి వలసిన ధనం ఇచ్చి, నాయన దొంగతనం చెయ్యొద్దు, నువ్వు హాయిగా ధైర్యంగా ఉండి నేను పోషిస్తాను, నువ్వు ఈ పని చేసుకో, నేను నీ పోషణ భారం నాదంటే ఇక వాడు దొంగతనం ఎందుకు చేస్తాడు? ప్రతి వాళ్ళని పోషించేవాడుగా రాజు ఉండేవాడు. అయితే ఈ ఇన్ని రకాల లక్షణాల వల్ల ఈ అయోధ్య నగరం తన పేరుకు తగినట్టుగా ఉండేదట. అయితే ఈ దశరథ మహారాజుకి 8 మంది మంత్రులు ఉండేవాళ్ళట. అశేష ప్రజ్ఞావంతులు, ప్రతి వాళ్ళు రుజువర్తనులు, ప్రభుభక్తి పరాయణులు. ప్రజలు ఎంత బ్రహ్మాండంగా ఉన్నారో మంత్రులు కూడా అదే బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు. ప్రజల్లో ఏదైనా చిన్న చిన్న తేడాలు వస్తే వీళ్ళు వెంటనే కనిపెట్టేసేవాడు, సమర్థత కలిగిన వాళ్ళు. ఆ చిన్న తేడాని వాళ్ళు సరిచేసేసి మళ్ళీ ఆ తేడా రాకుండా చూసుకునేవాళ్ళు అనమాట. పేర్లు చెప్పుకుందామండి, అంటే పెద్దగా కథకు అవసరం లేదు, కానీ ఇలాంటి ప్రత్యేకమైన విషయాన్ని చెప్తే జ్ఞాపకం పెట్టుకుంటారు, పిల్లలకి తెలుస్తుందని చెప్తున్నాను. దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు, వీళ్ళంతా మంత్రిమండలిలో ఉండేవారు. ఈ సుమంత్రుడి పేరు మనం తర్వాత కథలో కూడా మనకు కొన్ని చోట్ల బాగా కనిపిస్తుంది. మిగిలిన వాళ్ళ సంగతి మంత్రిమండలి అంటారు, కానీ సుమంత్రుడు దశరథ మహారాజుకి మిత్రుడు కూడా.
ఆయన ఎక్కువ ప్రీతిపాత్రుడు, దగ్గరగా ఉండేవాడు అనమాట. దశరథ మహారాజు అవే కాకుండా వీళ్ళ వంశశ్రేయస్సును కోరేటువంటి వశిష్ఠుడు, వామదేవుడు అనే ఋషి సత్తములు కూడా ఇందులో ఉండేవారు. బ్రహ్మర్షి అయిన వశిష్ఠుల వారే ఈ వంశానికి కులగురువు. అన్ని చోట్ల ఆయనే వీళ్ళకి సలహా సంప్రదింపు, మంచి మాటలు చెప్పటం ఉండేది. తర్వాత ప్రజలు వీళ్ళందరితో కలిసి వీళ్ళందరి సలహా సంప్రదింపులు, మంచి మాటలు, ఉపదేశ మార్గాలతోటి దశరథ మహారాజు రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలించేవాడు. ప్రజలని తన కన్న బిడ్డలుగా చూసేవాళ్ళు. అన్ని సమస్తమైనవి జరిగి ఎలా ఉందంటే ఈ అయోధ్య నగరం ఇంత కాపల, ఇంత తెలివైన వాళ్ళు, సమర్థులైన వాళ్ళ పాలనలో ఉండటం వల్ల అయోధ్య బయట కూడా కొన్ని యోజనాల దాకా ఎవ్వరూ శత్రువులు ప్రవేశించే వాళ్ళు కూడా కాదు. అంత సమర్థంగా, అంత జాగ్రత్తగా రాజ్య పరిపాలన చేసేవాళ్ళట. వీళ్ళంతా యుద్ధంలో ఆరితేరిన వాళ్ళు, యుద్ధ నీతిజ్ఞులు. ఇలాంటి పరిస్థితిలో ఉండేటువంటి దశరథ మహారాజు బహుముఖ ప్రజ్ఞాశాలి, చాలా గొప్పవాడు. కానీ ఆయనకి చాలా వృద్ధాప్యం, పెద్ద వయసు వచ్చేదాకా సంతానం కలగలేదట. అయితే ఈ సంతానం కలగట్లేదని ఈయన ఏం ఆలోచించుకున్నారంటే అశ్వమేధ యాగం చేయాలనుకున్నారు. ఆ రోజుల్లో ఏదైనా ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ యజ్ఞయాగాదులు గురువుల అనుమతితోటి చేసుకునేవాళ్ళు. ఈ అశ్వమేధ యాగం చేద్దామనుకుని సుమంతుడికి ఏం చెప్పారంటే, నేను అశ్వమేధ యాగం చేయదలుచుకున్నాను, మనం వెంటనే మన గురువులని, పురోహితుల్ని పిలిపించమని చెప్పారు. అప్పుడు ఏం చేశాడట సుమంతుడు, సుయజ్ఞుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, వశిష్ఠుడు మరియు మరికొంత బ్రాహ్మణోత్తముల్ని వెంట పెట్టుకుని దశరథ మహారాజు దగ్గరకు వచ్చారు. వచ్చేసరికల్లా ఈ వచ్చిన పెద్దవారందరినీ యథోచితంగా అర్ఘ్యపాద్యాదులతోటి గౌరవించి అందరికీ నమస్కారం చేసి, ఈయన నేను ఇట్లా అశ్వమేధ యాగం చేయదలుచుకున్నాను సంతానం కోసం అని చెప్పాడు. చెప్పేసరికల్లా వశిష్ఠుడు, మిగిలిన వాళ్ళంతా, ఈ బ్రాహ్మణోత్తములంతా ఆశీర్వదించారు, చాలా శ్లాఘించారు. మంచి విషయం, మంచి ఆలోచన చేశారు, తప్పకుండా నీ సంకల్పం సిద్ధిస్తుంది, నీకు సత్సంతానం లభిస్తుందని అందరూ ఆశీర్వదించి ప్రోత్సహించారు. ఈ అశ్వాన్ని వదలటానికి దానికి చాలా పద్ధతులు ఉంటాయండి. ఈ హోమ విధి, యజ్ఞ విధి పెద్దగా మనం వివరంగా చెప్పుకోవద్దు. అశ్వమేధ యాగం చేశారు అని చెప్పుకుంటే చాలు, చిన్న చిన్న వివరాలతోటే చెప్పుకుందాం. అయితే ఈ సంప్రదాయ విరుద్ధంగా ఇప్పుడు ఎలా చేశారంటే, ఈ హోమం అవి చేసేటప్పుడు దాన్ని పూర్తి నమ్మకంతో సంప్రదాయ విధానంలో ఎటువంటి పొరపాట్లు చేయకుండా చేసే ధర్మవేత్తలైన బ్రాహ్మణులని ఈ పని చేయటానికి ఆదేశించారు. మొదట అశ్వాన్ని వదిలిపెట్టాలి, అది అన్ని చోట్లకి తిరిగి వస్తుంది. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక యజ్ఞం చేస్తారనమాట. ఈ రకంగా ఏమనుకున్నారు, యాగాన్ని సక్రమంగా మేము నిర్వహిస్తాము, మేము ఉంటాం యాగం దగ్గర అన్ని రోజులు, మేము ఇక్కడే ఉంటాం. ఈ యజ్ఞం అనగానే ఇవాళ మొదలుపెట్టి రేపు చేసేసేది కాదు. అది హోమం, ఒకరోజు పొద్దున్నే చిన్న హోమం కొన్ని గంటల పాటు చేసుకుంటాం. ఇంట్లో నిత్యాగ హోమం చేసుకునే వాళ్ళు ఉంటారు, నిత్యాగ్నిహోత్రం, చిన్న అగ్నిహోత్రం పెట్టుకుని రోజు పొద్దున పూట ఒక చిన్న మంత్రంతో చిన్న హోమం చేసుకుని నమస్కారం చేసుకునేవాళ్ళు. ఇది అశ్వమేధ యాగం లాంటివి ఏంటంటే చాలా ఎక్కువ కాలం పడుతుంది, సంవత్సరం 2-3 ఏళ్ళు కూడా పట్టచ్చు. సత్రయాగం అంటారు, అది 10 సంవత్సరాలు పడుతుందిట. ఒక్కొక్క యాగానికి పౌండరీకం అని చాలా పేర్లు ఉన్నాయి యాగాల్లో. ఈ ఇన్ని రకాల యాగాలకి ఇంతంత సమయము, ఇంత ఖర్చు, ఇంతమంది ఋత్విక్కులు ఉండాలి, ఇంతమంది వ్యక్తులు ఉండాలి, అలాంటి నియమం ఉంది. ఈ యజ్ఞంలో ఈ ఫలానా వస్తువే వేయాలి. ఈ యజ్ఞాలు ఎందుకు చేస్తారు అనే దాని మీద బోల్డ్ అని రకరకాల అవి ఉంటాయండి. మనకి రామాయణం కానీ మన ముందున్న పురాణాలు కానీ మనకి చెప్పేది ఏంటంటే, ఇది శాస్త్రరీత్యా చెప్పేదే కానీ మనం కథల్లో సులువుగా చెప్పుకునే విధానం ఏంటంటే, యజ్ఞం వల్ల దేవతలు సంతోషిస్తారు. ఈ యజ్ఞంలో ఆ దేవతల్ని ఆహ్వానిస్తారు. దేవతల కోసం, వాళ్ళ ప్రీతి కోసం కొన్ని వస్తువుల్ని ఇది నీకు అని వదిలిపెడతారు. అగ్నిలో వదిలినటువంటి ఆ వస్తువు తాలూకు సారాన్ని, వస్తువుని కాదు, వస్తువు అగ్నిలో వేయంగానే దగ్ధమైపోతుంది, ఆ వస్తువు యొక్క సారాన్ని ఏ వ్యక్తి అయితే దాన్ని సమర్పించాడో అతడి యొక్క మంత్రబలాన్ని, అతని యొక్క సంకల్పాన్ని తీసుకుని అగ్నిదేవుడు ఏ దేవతను ఉద్దేశించి ఈ యాగం అది చేయబడిందో, ఈ వస్తువు ఇచ్చారో అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకి అందిస్తారు. హవిస్సు అంటారు దాన్ని. ఆ హవిర్భాగం, ఆ హవిస్సులో ఉన్న భాగాన్ని ఎవరి భాగం వాళ్ళకి అందజేస్తారు. దానివల్ల ప్రీతి చెందినటువంటి దేవతలు ఎవరైతే ఈ హోమం చేశారో ఇతనికి కావలసినది ఇస్తారట. ఇది విధానం. ఇప్పుడు ఈ కాలంలో మనకి తెలిసేది, అర్థమయ్యేది కాదు, ఇది చేసేవాళ్ళు ఇదివరకు. మన ముందు యుగాల్లో చాలా ఎక్కువ ప్రాచుర్యంలో ఉండేది. మనం అశ్వమేధ యాగం చేయడం, ఇంకో యాగం చేయడం కథల్లో వింటూ ఉంటాం. అంటే ఏమిటి అంటే చాలా పెద్ద ప్రాసెస్, 2-3 సంవత్సరాలు పడుతుంది. ఈ యాగాశ్వాన్ని వదిలిపెట్టారు. సరే, ఈయన ఏం చేశాడు, ఈ దశరథ మహారాజు తన మంత్రులకి ఈ విషయాన్ని చెప్పాడు. రాజోద్యోగులందరికీ తగిన ఆదేశాలు ఇచ్చి పంపించేశాడు. తర్వాత రాణులకి కలిసి, అమ్మా నేను అశ్వమేధ యాగం చేయబోతున్నాను, మనమంతా దీక్ష వహించి చేసుకోవాలి. ఇప్పుడు రాజు దీక్ష వహించాడంటే అతనితో పాటు భార్యలు కూడా దీక్ష వహించాలి రాజుతో పాటు.
వాళ్ళు కూడా ఈ హోమం దగ్గర కూర్చోవాలి, ఈ యజ్ఞం దగ్గర. వాళ్ళు చేయవలసిన విధి విధానాలు కూడా ఉంటాయి. ఈ దీక్ష కోసం ఒక పూటే భోజనం చేయటము, భూసైనం చేయటము, ఇలాంటి నియమాలు ఉంటాయి. రాజు నగర ప్రవేశం చేయకుండా ఉండాలి, అంతఃపుర ప్రవేశం చేయకుండా ఉండాలి. ఇలా నియమాల ప్రకారం చేయడానికి సంకల్పించుకున్నారనమాట. అప్పుడు చెప్తున్నారనమాట. ఇప్పుడు ఏమైందంటే సుమంత్రుడు అనే మంత్రి గురించి చెప్పుకున్నాం కదా మనం. దశరథ మహారాజుకి కొంత స్నేహం ఉంది ఆయనతోటి. ఆయన ఏం చెప్పారంటే, మహారాజా, పూర్వం మునుల గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే విష్ణుమూర్తి ద్వారపాలకులైనటువంటి జయ విజయులకి శాపం ఇచ్చినటువంటి సనక సనందనాథులు, సనక సనందన సనత్కుమార సనత్ సుజాతులనే నలుగురు బ్రహ్మమానస పుత్రులైన ఋషులు. వీళ్లలో సనత్కుమారుడనే మహానుభావుడు మిగిలిన కొంతమంది ఋషులతో సంభాషిస్తూ ఉండగా వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని మాటలు నేను విన్నాను. అందులో ఏమున్నాయి, దశరథుడికి పుత్రప్రాప్తి కలుగుతుంది అనే వాక్యాన్ని నేను విన్నా ఒకప్పుడు. ఆ విషయాన్ని నీకు ఇప్పుడు చెప్తున్నాను. కాశ్యపుని కుమారుడు విభాండకుడు, అతనికి ఒక కుమారుడు కలగబోతున్నాడు. ఆ పిల్లవాడి వల్ల అతనికి అగ్నిహోత్రం తప్పిస్తే ఇంకేం రాదు అతనికి, అంటే ఆ ఊళ్ళో ఉంటాడనమాట. అతని కథ మళ్ళీ చెప్తారు. రాజుగారు ఎప్పుడైతే దశరథ మహారాజు ఇట్లా నేను పుత్రకామేష్టి అంటే పుత్రుల కోసం, కుమారుల కోసం అశ్వమేధ యాగాన్ని చేయడానికి సంకల్పించాను, మీరంతా దీక్ష వహించాలి అని చెప్పగానే రాణులంతా ఆనంద పరవశులైపోయారు. తమకు సంతానం కలగబోతోందన్న ఆనందంతో తప్పక దీక్ష వహిస్తామని ఒప్పుకున్నారు. అశ్వమేధ యాగం చేయడానికి సంకల్పించిన దశరథ మహారాజుకి ఆయన మంత్రి అయిన సుమంత్రుడు ఒక విషయాన్ని తెలియజేశాడు. ఆయన తెలియజేసిన విషయం ఏమిటో, ఈ యాగానికి ఎటువంటి ఏర్పాట్లు వీళ్ళు చేశారో రేపటి భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.